సందీప్ మొబైల్స్లో ఒకరోజు ఎలా గడుస్తుందో చూద్దాం పదండి. ఏమేమి మొబైల్స్ వచ్చినాయో చెప్తాను. ఇది వచ్చేసి ఐఫోన్ 14. ఇది కిందకేసి కొడితే బాడీ వంకర పోయింది, డిస్ప్లే పోయింది. అదృష్టం కొద్దీ బ్యాక్ గ్లాస్ అయితే పగలలేదు, బోర్డు కూడా అంత బాగానే ఉంది. సో దీనికి ఒక ఒరిజినల్ మిడిల్ బాడీ ప్లస్ ఒక డిస్ప్లే రెండు కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. సో మిడిల్ బాడీలోకి నెక్స్ట్ కస్టమర్ మదర్ బోర్డు ప్రతి ఒక్కటి కూడా షిఫ్ట్ చేసేసి డిస్ప్లే కూడా రెడీ చేశాను. ఫోన్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీరైతే చూడొచ్చు, బ్రాండ్ న్యూ ఫోన్ ఉన్నట్టు ఉంది. ఇవి తీసేసిన పార్ట్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక కొరియర్ వచ్చింది కర్నూలు నంద్యాల నుంచి. ఇందులో ఏంటంటే 13 Pro Max ఉంది. బ్యాటరీ రిప్లేస్మెంట్ కోసం వచ్చింది, ఛార్జింగ్ ఆగట్లేదని చెప్పారు. సో పాత బ్యాటరీ రిమూవ్ చేసేసి ఒక కొత్త ఒరిజినల్ బ్యాటరీ అయితే నేను ఫిక్స్ చేసేసి మళ్ళీ రిటర్న్ కొరియర్ అయితే వేసాను. ఈ కస్టమర్ వచ్చేసి మనకి రాజోల్ నుంచి వచ్చారు, నథింగ్ 2A ఫోన్ తీసుకుని. ఈ కస్టమర్ వచ్చేసి మనకి గుండాల నుంచి వచ్చారు, ఐఫోన్ 13 తీసుకుని. సో ఇది వచ్చేసి ఐఫోన్ 13 అనమాట. బ్యాటరీ బల్జ్ అయ్యి డిస్ప్లే పైకి వచ్చేస్తుంది. సో హడావిడిగా బయలుదేరి వచ్చేసారంట బ్రదర్, మన సబ్స్క్రైబర్ అంట. సో బ్యాటరీ ఫెయిల్యూర్ ఇది. ఈ పాత బ్యాటరీ ఏదైతే ఉందో బల్జ్ అయ్యి డిస్ప్లేని పైకి నెట్టేస్తుంది. సో దీనికి ఒక ఒరిజినల్ బ్యాటరీ విత్ 6 months వారంటీ తోటి వేసి ఫోన్ అయితే రెడీ చేశాను. ఉన్న గ్యాప్ అంతా కూడా పోయింది. సో పర్ఫెక్ట్గా ఫోన్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి బ్యాటరీస్ ఏమైనా రీప్లేస్మెంట్ కావాలంటే మీరు మన దగ్గరికి వచ్చేయచ్చు. నెక్స్ట్ ఇందాక రాజోల్ నుంచి కస్టమర్ వచ్చారు కదా, ఇది నథింగ్ 2A. కిందకేసి కొడితే ఫోన్ అనేది అయితే డిస్ప్లే పగిలిపోయింది. సో మన దగ్గర రెడీగా ఈ ఒరిజినల్ డిస్ప్లే బ్లూ కలర్ సేమ్ కలర్ రెడీగానే ఉంది. సో ఈ పాత బాడీలో ఉన్న మదర్ బోర్డ్, బ్యాటరీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా నేను కొత్త బాడీ డిస్ప్లేలోకి షిఫ్ట్ చేశాను. ఎవ్రీథింగ్ ఫింగర్ ప్రింట్ ఎవ్రీథింగ్ అన్నీ ఓకే అనమాట. సో ఇది కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇది కూడా నేను కస్టమర్కి ఇచ్చేసాను. మీరైతే ఫినిషింగ్ చూడొచ్చు. మీరు కూడా ఇలాంటి ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే అడ్రస్కి కాంటాక్ట్ అవ్వచ్చు. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, విమానం ఎప్పుడు హారం కొట్టదు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకో, రైలు చక్రాలకి గాలి కొట్టలేం. నువ్వు ఇంకోటి గుర్తుపెట్టుకో, ఒక మనిషి చచ్చిపోతే మళ్ళీ లేవడు. ఇంకోటి గుర్తుపెట్టుకో, గాంధీ భవన్లో గాంధీ గారు ఉంటారు కానీ ట్యాంక్ బండ్లో ట్యాంక్ ఉండదు. జైతో